అందరూ భయపడుతున్నారు. ఆ శక్తులు మమ్మల్ని కరుస్తూ చంపుతాయేమో అని చెప్పి భయపడుతూ అందరూ తలుపులు వేసుకుంటా ఉన్నారు. అలాంటి నిస్సహాయక పరిస్థితులు ఉన్నప్పుడు అల్లూరులో, నత్తలవారిపాలెం, మాల్పల్లిలో సభలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సేవకులు అహరోనయ్య గారంట బొబ్బర్లంక నుంచి వచ్చారు. అక్కడున్న దేవుని సేవకులు స్థానిక అక్కడ సంఘ బిడ్డలందరూ డబ్బులు బాగు చేసి సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే కష్టాలు ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు వారు విడుదల పొందాలి, దేవుని మాటలు అందించాలన్న ఆ భారంతో వాళ్ళు ఆ రోజున సభలు ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్రయాస, వాళ్ళు అనుకున్న ఉద్దేశం ఏమో కానీ దేవుడు ఆ రోజు ఆ సభల్లో మా నాయనమ్మ గారిని బాగు చేయడం జరిగింది. అందరూ చప్పట్లు గుర్తు చేసే స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏ దేవుడైతే మా నాయనమ్మ గారికి ఆ సభల ద్వారా విడుదలిచ్చాడో అదే దేవుడు పెట్టేటువంటి సభల ద్వారా నాకైతే ఏ డబ్బుండి పెడతలా, ఇది ఎవరన్నా డబ్బులు ఇస్తారన్న ఆధారం కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రం. అంత దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. మా పరిస్థితి అంతా మీకు బాగా తెలిసినట్టున్నది. దేవునికి స్తోత్రం. అయితే ఇట్లాగే మేము అల్లూరులో మన్నయ్య గారు వాళ్ళు మేము కలిసి అల్లూరులో మీటింగ్ పెట్టినప్పుడు, ప్రభువా ఏ ప్రాంతంలో అయితే మా నాయనమ్మ బాగుపడిందో అదే ప్రాంతంలో ఒక కార్యం చేయి బాబు అని ఆ రోజు అడిగాను నేను దేవుణ్ణి. అనుకుంటూ ఈ రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ వంతెన దగ్గర కనపడింది రాజన్న వాళ్ళ చెల్లి మరియమ్మ అని మన్నెమాలపల్లి. దేవుని స్తోత్రం. 6 నెలలు బట్టి శక్తుల చేత పీడింపడుతుంది. ఏందక్క ఇలా అయిపోయావంటే, తమ్ముడా ఏం చెప్పేది నా బాధ అని చెప్పి స్టోరీ అంతా చెప్పుకొచ్చింది. అక్క మీకోసమే అనుకుంటా సభలు ఏర్పాటు చేస్తున్నాం, రండి అక్క అవకాశం ఉంటే అన్న. సభలకు వచ్చేటప్పుడు 4 మోసుకుని వచ్చారామని గడపట్లో ఆ గ్రౌండ్లో అడుగు పెట్టింది. దేవుడు గొప్ప అద్భుతం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పను సార్. అప్పుడు నేను చిన్నవాడిని, నేను పూర్తిగా సేవలోకి రాలేదు. ఆ రోజు అన్నయ్య గారు, మా మావయ్య గారు వాళ్ళు పరిచర్యలో ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి నా ఆశ తీరింది, నా కోరిక నెరవేర్చబడింది. ఏ ఉద్దేశంతో అయితే సభలు పెడితే బాగుంటుందంటున్నానో అది కార్యం జరిగింది. నా కోరిక ఏంటంటే, ఇలా సభలు పెట్టడం ద్వారా ఎవరు ఏ కట్టుల చేత బంధించబడ్డారో, అది దెయ్యమైనా, అది రోగమైనా, అది బాధలైనా, అది ఏ ఇబ్బంది అయినా వాటిలో నుంచి విడుదల పొందాలన్న ఉద్దేశం కోసమే ఈ సభలు పెడతాను. కానీ నేను మాత్రం ఇలాంటి సభలు ఏర్పాటు చేయడానికి ఏ మాత్రం అర్హుడను కాదు. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. మా ఆశ తీరాలి, మన గ్రామం అంతా కూడా రక్షించబడాలి. చాలామంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. వారందరి రక్షణ కొరకు మనందరం కలిసికట్టుగా ప్రార్థన చేయడం కోసమే ఈ ఐక్య సమావేశం. దేవునికి స్తోత్రం. మీ అందరి యొక్క ప్రార్థన సహకారం మాతో ఉంటే మా ఆశ తీరుతుంది, మా కోరిక నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. దేవుని సేవకులు మరి విజయవాడ ప్రాంతం నుంచి దేవుని సేవకులు చందయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అయితే వారికి ముందుగా ఒక 10 లేక పావు గంట నిమిషాలు మధ్య మా స్నేహితులు, మా మిత్రులు, అన్నయ్యకి జూనియర్, నాకు సీనియర్, బైబిల్ కాలేజీలో ఎటార్సీలో. సో వారు ట్రైనింగ్ అయిన కాడి నుంచి సుమారుగా నాకు 2008లో ట్రైనింగ్ అయిపోయింది, బైబిల్ ట్రైనింగ్. అప్పటి నుంచి నాతో స్నేహితులు ఎక్కువగా టచ్లో ఉండరు, నేను కూడా ఎక్కువగా పరిచయాలు పెట్టుకోను. కానీ అన్నయ్య మాత్రం నన్ను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ ఊరు నన్ను పిలుస్తూ ఉంటారు, గౌరవిస్తారు. నా దగ్గర ఎలాంటి తలాంతు లేకపోయినా నన్ను మాత్రం అన్నయ్య బాగా గౌరవిస్తారు. అందుకని అలాంటి ఆత్మీయ సోదరులు ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. అందుకని అన్నయ్య గారిని ప్రేమతో ఆహ్వానించాను. అన్నయ్య గారు వస్తుండగా అందరూ కూడా చప్పలు కొడుతూ ప్రభు నామానికి వచ్చింది. ఒక 10 నిమిషాలు ఏమనుకోకుండా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గత 16 సంవత్సరాల నుండి ఈ కుటుంబంతో నాకున్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుబంధం, ఆత్మీయులుగా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభుదాస్ అన్న గారు నాకంటే సీనియర్లు, అలాగే యేసుబాబు పాస్టర్ గారు, అలాగే బెల్లూరు, వీళ్ళందరితో కలిసి ఆత్మీయ అనుబంధంగా కలిసి ముందుకు పోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని సేవకులు ఉన్నారు, వారికి సమయం ఇస్తే మంచిదని నేను భావించాను. కానీ మరలా మధ్యలో నా నెత్తి మీద చీటీ వేశారు. ఏది ఏమైనా ఈ రాత్రికాలపు ధ్యాన నిమిత్తం ఒక 3 విషయాలు చాలా క్లుప్తంగా 3 మాటలు మీ ముందుంచి నేను కరెక్ట్గా సమయానికి తిరిగి దేవుని సేవకులకు సమయం అప్పచెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులకి, ఆహ్వానించిన పాస్టర్ గారికి, మరి అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
మరి పిల్లలు చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి మనం జ్ఞాపకానికి చేసుకుందాం. చాలామంది హృదయాలలో ఉన్నటువంటి ఒక సందేహం ఏంటంటే, ఈ విధంగా సభలు నిర్వహిస్తున్నారు, యేసుని గురించి ప్రకటిస్తున్నారు, యేసు మాటలు తెలియజేస్తున్నారు, మా దగ్గర ఏమీ లేదంటున్నారు, మాకేం తెలియదు అంటున్నారు, ప్రభువే చూసుకుంటున్నారు అంటున్నారు, యేసు ద్వారా ప్రయోజనం ఏంటి అనేటువంటి ప్రశ్న చాలామంది హృదయాలలో లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఇదే ప్రశ్నను పైకెత్తి పట్టుకొని ఒక 3 మాటలు మీ ముందుంచాలని నేను తలంచుచూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కూడా ఇదే ప్రశ్న ఉండొచ్చు. యేసులో ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువు వలన మనకు లాభం ఏంటి? లాభం లేకుండా, ప్రయోజనం లేకుండా పనిచేసే మనుషులు ఎవరు ఈ లోకములో లేరు. అయితే ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడం ద్వారా మన బ్రతుకుల్లో అనుగ్రహింపబడేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదమే గాని, ప్రయోజనమే గాని ఏమిటి అని ఆలోచన చేస్తే, యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే హృదయాలలో ఇలాంటి సందేహము కలిగి ఉన్నారో, ఎవరి హృదయాల్లో అయితే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయో, లేఖనాన్ని ఆధారం చేసుకొని తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉంటే మీరు ఫలభరితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫలభరితంగా ఉంటారు, ఫలభరితంగా ఉంటారు. చాలా మంది బ్రతుకుల్లో ఫలింపులే. ప్రియ దేవుని పిల్లలారా, భౌతికంగా మనం గమనించినట్లయితే, ఒక మొక్క నాటినా, ఒక పంట వేసినా ప్రతి వ్యక్తి ఫలము కొరకు ఎదురు చూస్తారు, అది ఎదగాలని ఆశిస్తారు. కానీ ఈరోజు మానవుని యొక్క జీవితంలో ఎదుగు బదుగు లేని విధంగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి బ్రతుకులను మార్చి ఫలభరితంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫలింపునిస్తాడు. ఈ రాత్రి వేళ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆధ్యాత్మిక జీవితంలో ఫలింపు లేకుండా ఉన్నావేమో, భౌతికంగా ఫలింపు లేకుండా ఉన్నావేమో, మానసికమైనటువంటి ఫలింపు లేకుండా మనోవేదన కలిగి బాధపడుతున్నావేమో, ఈ రాత్రి యేసు దగ్గరకు రా, నిన్ను ఫలభరితమైనటువంటి వ్యక్తిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూరాన సమీపాన ఈ మాటలు వినుచున్న వారలారా, యేసు వలన ప్రయోజనం ఏంటి అని నువ్వు ఆలోచిస్తుంటే, ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. ఫలభరితమైన జీవితాన్ని నా యేసు ప్రసాదిస్తాడు. ఫలభరితమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, పిల్లలారా, గ్రామస్తులారా, గమనించండి. ఈ రాత్రి ఎలాంటి మారానుభవంలో ఎండిపోయి మోడుబారి ఫలింపు లేకుండా, చిగురింపు లేకుండా, ఎదుగు బదుగు లేకుండా వాడబారిన స్థితిలో ఉంటే, ఈ రాత్రి నా యేసునొద్దకురా, నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా, యేసు వలన మనకు కలిగే ప్రయోజనము ఏమిటి అని ఆలోచన చేస్తే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను యొక్క వృత్తాంతాన్ని మనం చూస్తాం. అక్కడ ఏమి రాయబడి ఉంది అని ఆలోచన చేస్తే, బాలుడిగా ఉన్నప్పుడు రాజుగా నియమింపబడ్డాడు సొలొమోను. అయితే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమైతే ఆయన ప్రభువును ఒక వరం అడిగాడు. అయ్యా, నేను రాజ్యాన్ని పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానయుక్తి నా దగ్గర లేదు, నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడిగాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెండి బంగారాలు కానీ ఆస్తిపాస్తులు కానీ అడగక
జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీలాంటి జ్ఞాని ఇక ముందు అన్నాడు పుట్టబోడు, ఇంతకు ముందు కూడా లేడు అనేటువంటి విషయాలు మనం గమనిస్తామండి. ఈ రాత్రి నేను రెండవదిగా తెలియపరుస్తున్న సంగతి, యేసుని కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే జ్ఞానవంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి స్తోత్రం కలుగునగాక. అజ్ఞానపు స్థితిని దూరపరుస్తాడు యేసు ప్రభు, అజ్ఞానపు స్థితిని దూరపరుస్తాడు. ఏంటయ్యా అజ్ఞానము అని మీరు ప్రశ్నిస్తే, ఈ రాత్రి నా ప్రభు పేట మనం చేస్తున్న విషయం, చూడకూడనివి చూస్తూ, చేయకూడనివి చేస్తూ, తినకూడనివి తింటూ, జరిగించడానివి జరిగిస్తూ, నడవకూడని మార్గాల్లో నడుస్తూ జీవితాన్ని కాక వికలం చేసుకుంటున్నటువంటి మనుషులున్నారే, అది అజ్ఞానపు దశ, అది అజ్ఞానపు స్థితి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో గమనిస్తే, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేకుండా ఉంటారు, బుద్ధిహీనులారా మీరెంతకాలం బుద్ధిహీనంగా ఉంటారు. జ్ఞానము పురవీధుల్లో కేకలు వేయుచున్నది, రండి రండి జ్ఞానము నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానంగా మనిషి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అజ్ఞానపు ఆలోచనలు, అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు తలంపులు, అజ్ఞానపు ఉద్దేశాలు. జ్ఞానములే ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏం తింటున్నాడో అర్థం కావడం లేదు, ఏమి చూస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ రాత్రి నా యేసు పేరిట మనం చేస్తున్న సంగతి, ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్న మనిషిని జ్ఞానవంతులుగా చేయగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడం వలన ఫలింపు కలిగి ఉంటాం, ఫలభరితంగా ఉంటాం. రెండవది జ్ఞానవంతులంగా మార్చబడతాం. మూడవది యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది. దయచేసి ఈ ఒక్క మాట చదివి నేను సమయాన్ని సేవకులకు అప్పగించేస్తాను. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం నుండి ఆమెతో చెప్పగా ఎరుగుదునను, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతుల పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. మరణములో నుండి జీవములోనికి దాటగలిగే అనుభవం నా యేసు నీకు అనుగ్రహిస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచితే, యేసుని నమ్మితే, యేసుని వెంబడిస్తే చనిపోయినా సరే తిరిగి మరలా ఆయనతో ఆ మహిమ కలిగిన పట్టణములో యుగ యుగాలు జీవించేటువంటి కృప నా యేసు ద్వారా మాత్రమే నువ్వు పొందుకుంటావు. కనుకనే ఈ రాత్రి యేసు వలన ప్రయోజనం ఏమిటి అని నువ్వు ఆలోచన చేస్తుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు ఫలింపు జీవితాన్ని ఇస్తాడు, జ్ఞానం కలిగి నడుచుకునే కృపనిస్తాడు, నిత్య జీవంలో ఆయనతో ఉండేటువంటి యోగ్యత ఇస్తాడు. ఈ 3 ఆశీర్వాదాలు నా ప్రభువు మీకు సమృద్ధిగా ప్రసాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ తిరిగి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. 9:25